అందరికీ నమస్కారం అండి। ఈరోజు ఈ వీడియోలో ఆరెంజ్ జ్యూస్ తయారు చేసుకుందాం రండి। దానికోసం నేను 4 బాగా పండినటువంటి కమలా తొనలను ఒలిచి పెట్టుకున్నానండి। అదే విధంగా మిక్సీ జార్లో ఈ కమలా తొనలను ఒలిచి పెట్టుకున్నాను కదండి, ఆ తొనల మొత్తాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేస్తున్నానండి। ఈ జ్యూస్లోకి నేను షుగర్ కానీ సాల్ట్ కానీ ఏది యాడ్ చేయట్లేదండి। ప్యూర్గా తాగాలనుకుంటున్నాను, కాకపోతే కొంచెం మాత్రం ఐస్ యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే ఎండలు వేడిగా ఉన్నాయని। అది కూడా లేకపోతే ఆ ఐస్ క్యూబ్స్ కూడా వాడనండి। ఇప్పుడు దీనిలోకి ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తున్నానండి। అంతేనండి। మిక్సీ జార్కి క్యాప్ పెట్టేసి మెత్తగా ఈ తొనల మొత్తాన్ని బ్లెండ్ చేసుకోవాలండి। దీనిలోకి నేను వాటర్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదండి, ప్యూర్గా కమలా జ్యూస్। ఇప్పుడు ఆ మిక్సీ పట్టినటువంటి జ్యూస్ మొత్తాన్ని నేను స్ట్రైనర్తో కూడా కట్టట్లేదండి। పల్ప్ ఉంటే ఏమవుతుందండి, మంచిదే కదా హెల్త్కి, అందుకని నేను పల్ప్తో సహా అలా వేసానండి। మళ్ళీ దానిలో కొంచెం ఐస్ యాడ్ చేస్తున్నానండి। అంతేనండి, చల్లటి ఆరెంజ్ జ్యూస్ రెడీ అండి। థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. Please share, subscribe my channel.